వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ మధ్య బాగా ఫేక్ ప్రచారం, అంటే వాళ్ళు బ్రతికేది, వాళ్ళు పుట్టింది, వాళ్ళు చచ్చేది కూడా ఫేక్ ప్రచారంతోనే చనిపోతారండి. ఆ ఫేక్ ప్రచారం బాగా వైరల్, విపరీతం చేశారు ఈ మధ్య. ఎందుకు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారంటే 2024 ఎలక్షన్లో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది. అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని. ఓడించటం కాదండి, వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది. గతంలో అరుంధతి అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఇలాగే ఒక అఘోర ప్రజలందరినీ మానభంగాలు చేస్తూ, వాళ్ళని హింసిస్తూ, హత్యలు చేస్తూ, ఇప్పుడు వైసీపీ ఏ అయితే పనులు చేసిందో అయ్యే పనులు ఆ సినిమాలో విలన్ చేస్తూ ఉంటే ఆ సినిమాలో కూడా అలా బ్రతుకుండగానే సమాధి చేసేస్తారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఘోరంగా 1000 మంది దుష్ట అఘోరాలు చేసే పనులు చేస్తున్న వైసీపీని ప్రజల సహకారంతో ఆయన కూడా సమాధి చేయడం జరిగిందండి. అయితే ఆ సినిమాలో ప్రేతాత్మగా మారిన ఆ అఘోర బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సేమ్ ఇప్పుడు వైసీపీ కూడా ఆ సమాధిలోంచి బయటికి రావడానికి మళ్ళీ ఈ దుష్ట ప్రచారాలను మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయట, అత్యాచారాలు జరిగిపోతున్నాయట, దారుణాలు జరిగిపోతున్నాయట. ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారండి. అప్పటి వరకు ఎవరైనా మాట్లాడుకోవాలన్నా సరే మామూలు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి, కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవారు. ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఇక్కడ ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో మహానుభావుడు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారండి. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కొత్త భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. ఒక పక్కన పోలవరం నిర్మాణం ఊపందుకుంది, మరో పక్కన రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇంకొక పక్కన స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, దానికి మేము మైన్స్ కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రులే వారు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ రాష్ట్రం ఇప్పుడు బాగుపడే పరిస్థితి, అభివృద్ధిలోకి వెళ్ళే పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఎలాగైనా దీన్ని అభివృద్ధిని నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ పోతాం మళ్ళీ తప్పుడు ప్రచారాలు. మీకు గుర్తుందో లేదో, కోడికత్తి అని ఒక డ్రామా ఎవరో కుర్రోడు జగన్మోహన్ రెడ్డిని గీసాడట. ఆ కుర్రోడు వెళ్ళి ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడి రెస్టారెంట్లో పనిచేస్తున్నాడట. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి బోల్తా కొట్టిన దొంగలు వెళ్ళు. అలాగే సొంత బాబాయిని గొడ్డలతో వాళ్లే నరికేసుకుని, లేదు చంద్రబాబు నాయుడు గారే కత్తించుకుని నరికేశారని ప్రచారం చేసిన దొంగ బడవలు వెళ్ళు. అందుకే కదండి ఈ రోజున రాష్ట్రంలో వీళ్ళని 11కి పరిమితం చేసి మూలన కూర్చోబెట్టినా ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు. ఇక్కడ హత్యలు జరిగిపోతున్నాయట. ఎలా అంటే యాక్సిడెంట్లో ఒక ఆయన చనిపోతాడు, దానికి కారణం టీడీపీ చేసిన హత్య అని ప్రచారం చేస్తున్నారు. ఎలాగరా టీడీపీ చేసిన హత్య అంటే ఆయన బండి వేసుకుని వెళ్తూ అక్కడ పడిపోయి డివైడర్ని తల కొట్టుకుని చచ్చిపోయాడు. ఆ డివైడర్ కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఈ హత్య తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది అంటున్నారు. మరొకరు ఆ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే అది కూడా తెలుగుదేశం హత్య అన్నారు. ఎలాగరా బాబు అంటే ఆ ఉరేసుకోనాక కొన్న తాడు తెలుగుదేశం కార్యకర్త షాప్లో కొన్నాడట, కాబట్టి ఈ ఉరేసుకోవడంలో ఈ చావుకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే కారణం అంటున్నారు. ఆటో యాక్సిడెంట్లో చనిపోతే ఆటో కొన్నది తెలుగుదేశం కార్యకర్త షోరూంలో కాబట్టి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం అన్నారు. ఇంత దరిద్రంగా, ఎంత ఘోరమైన ప్రచారం అది చూస్తుంటేనే సిగ్గు అనిపిస్తుందండి నాకైతే. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నిజంగానే భవిష్యత్తు మీద ఆశలు చిగురించేయండి. నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదట ఆయన తీసుకున్న సంచలనమైన నిర్ణయం, స్కూల్స్లో కాలేజెస్లో సర్టిఫికేట్లు ఇరుక్కుపోయిన పిల్లలకి ఫీజులు సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన 3000 కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించాడండి ఆయన. దాంతోపాటు 25 మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు ఆ ప్రొఫార్మా మొత్తం మార్చి ఒక జీవో కూడా ఇష్యూ చేసి 25 మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం, ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు. 25 కాదండి, కేవలం కువైట్లో ఒకే ఒక్కడు
అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం, ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు. అంటే ఒక్క వ్యక్తి ప్రాణం, ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయి. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణం అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి 3 హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం దాదాపు 28,000 హత్యలు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి మన దేశంలో. నేరాలు జరుగుతాయి. అయితే నేరాలు జరుగుతాయి, ఎప్పుడు జరిగే నేరాలే కదా, మరి వైసీపీ హయాంలో జరిగిన నేరాలకి మీరెందుకు అంతలా గోల్ చేశారని అడగొచ్చు మీరు. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు వేరు, మామూలుగా ఈ దేశంలో జరిగే నేరాలు వేరు. నేరాలు ఎప్పుడు జరుగుతాయండి? పాత కక్షల వల్ల, లేకపోతే ఒకరి మీద అంటే ఒకరు పడని ద్వేషం వల్ల, లేదా మహిళల వల్ల, భూముల వల్ల. ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి? దేశంలో ఎక్కడైనా జరుగుతాయి. అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీస్ వ్యవస్థ, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనండి. అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే, మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీస్ కానీ, లాయర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు. కంచే చేను వేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఫేక్ ప్రచారాలు. ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో. ఆడి జీబును ఆడే అంటిపెట్టుకుంటాడు, ఆడే తగలబెట్టుకుంటాడు. అది వైసీపీ టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు. మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది. మా తెలుగుదేశం, జనసేన వాళ్ళు మేము మా ప్రభుత్వం వచ్చిందని అక్కడ లెటర్ రాయాలి తీస్తారు. కానీ ఎంక్వైరీ చేసి డాగ్ స్క్వాడ్ వెళ్తే ఆ క్లూస్ అన్నీ లాగితే ఓ వైసీపీ సర్పంచ్ అరెస్ట్ అవుతాడు. అక్కడ 2 సార్లు జరిగింది ఇదే పరిస్థితి. అంటే ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి, కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కలిపేసినా మనం ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే వీళ్ళ దగ్గరున్న ప్రచారమే తప్పుడు ప్రచారం. ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గారు, రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు. ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగి మీద, పోలీస్ అధికారి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పడింది 307. ఒక ఎస్పీ స్థాయి అధికారి, డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్, ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు గారు 307, జగన్మోహన్ రెడ్డి గారి మీద 307. అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయిని కూడా నరికి చంపుకున్నారు. ఈ రోజున ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనో క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి. నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దాడులు చేయమని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పరండి. ఆయన మేము ప్రతిపక్షంలో ఉండి మేము దాడులకు గురవుతున్నప్పుడు, హత్యా ప్రయత్నాలకు గురవుతున్నప్పుడు, తప్పుడు కేసులకు గురవుతున్నప్పుడు, సార్ మన గవర్నమెంట్ వస్తే మేము ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు కావాలని మేము అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాతో మాట చెప్పారండి. ఆయన ఒక కథ చెప్పారు మాకు. ఒక స్వామీజీ ఆ శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలువలో ఒక తేలు కొట్టుకుపోతుందటండి. కొట్టుకుపోతుంటే దాన్ని చూసిన స్వామీజీ ఇమీడియట్గా ఆ తేలు ప్రాణాన్ని కాపాడడానికి ఆ తేలును పట్టుకున్నాడు చేతితో. పట్టుకుని దాన్ని ఇలా ఒడ్డు మీద చేర్చేలోపే 10-15 సార్లు దాన్ని ముళ్ళు గుచ్చేసిందట ఆయనకి, స్వామీజీకి. అయినా కూడా స్వామీజీ ఆ తేలిని బయట విడిచిపెట్టాడు. అప్పుడు శిష్యుడు అడిగాడట, స్వామీజీ మీరేమో దాన్ని ప్రాణం కాపాడదాం అనుకున్నారు, అది చూస్తే మిమ్మల్ని ముళ్ళు గుచ్చేస్తుంది కదా అంటే ఆయన మాట అన్నాడట, ముళ్ళు గుచ్చడం అనేది దాని నైజం, కాపాడడం అనేది మనిషిగా మన నైజం. దాని నైజం కరెక్ట్గానే చేసింది, మన పని కూడా మనం కరెక్ట్గా చేయాలి అని చెప్పారట. సేమ్ నాకు మా అందరికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే. వీళ్ళు నేరస్తులు, వైసీపీ వాళ్ళు నేరస్తులు కాబట్టి వాళ్ళు నేరాలే చేస్తారు, వాళ్ళు దాడులే చేస్తారు, వాళ్ళు హత్యలే చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీలో అందరూ నాయకులు ఉన్నారు, లీడర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని